కేస్ నెంబర్ 12334 ఆఫ్ 2024. ముద్దాయి జాజం వాసు తన కూతురు సరోజకి ఇష్టం లేని పెళ్లి చేసి జీవితం నాశనం చేశాడని ముద్దాయిపై ఐపీసీ సెక్షన్ 366, సెక్షన్ 498A అండ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ప్రకారం కేసు నమోదైంది. అసలు నీకు ఇష్టం లేకుండా పెళ్ళి ఎలా చేశారమ్మా? పెళ్ళి ఎంతకాలం అయింది? నాకు పెళ్ళై 8 months అవుతుంది సార్. నేను బాగా చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలన్నది నా కోరిక సార్. కానీ నా స్టడీస్ని సగంలోనే ఆపేసి మంచి సంబంధమని వరుసకు నాకు మేనమామైన నాగార్జునకిచ్చి పెళ్లి చేశారు సార్. తను ఒక ఐటీ ఎంప్లాయ్. తను నాకు చిన్నప్పటి నుంచే తెలుసు సార్. తనకు లేని అలవాటంటూ లేదు. ఈ విషయం నేను మా నాన్నకు చెప్పాను సార్. అయినా తన నా మాట వినలేదు. వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, పైగా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నారని, ఈ పెళ్లి నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతానని నన్ను బెదిరించి బలవంతంగా పెళ్లి చేశారు సార్. తర్వాత ఏం జరిగిందమ్మా? రోజు తాగొచ్చేవాడు సార్. 2 నెలల తర్వాత ఈ పెళ్లి నాకు ఇష్టం లేకుండా జరిగిందని మా ఆయనకు తెలిసిపోయింది. అప్పటి నుంచి రోజు నన్ను టార్చర్ చేస్తున్నాడు సార్. తర్వాత ఒకరోజు తను పనిచేసే కంపెనీ బాస్ని ఇంటికి తీసుకొచ్చాడు. నేను వాడితో పడుకుంటే తనకి ప్రమోషన్ వస్తుందన్నాడు. నేను ఒప్పుకోకపోతే నన్ను కొట్టి చంపుతానని బెదిరించాడు సార్. తనని నెట్టేసి అక్కడి నుంచి పారిపోయాను సార్. తర్వాత నా ఫ్రెండ్ రమ్య దగ్గరికి వెళ్ళాను. మరి అలాంటప్పుడు నువ్వు కేసు పెట్టవలసింది నీ భర్త మీద కదా, నీ నాన్నగారి మీద ఎందుకు పెట్టావు? నాగార్జున ఎలాంటోడో మా నాన్నకు నేను ఆల్రెడీ చెప్పాను సార్. అయినా నా మాట వినలేదు. కట్నం మిగులుతుందని డబ్బు కోసం ఆశపడి నా జీవితాన్ని నాశనం చేశాడు సార్. అందుకే మా నాన్నపై కేసు పెట్టాను. దయచేసి వాడితో విడాకులు ఇప్పించి నాకు న్యాయం చేయండి సార్. నీ ప్రమోషన్ కోసం భార్యని బాస్తో పడుకోమని చెప్తావా? నీకు అసలు బుద్ధి ఉందా? ఆ రోజు కొంచెం మంది ఎక్కువయ్యి కామెడీగా అలా చేశాను, కానీ అంతకుమించి ఏం కాదు సార్. సెన్స్ ఉందా నీకు? భార్యని వేరే వాడితో పడుకోమని ఎవడన్నా జోక్ చేస్తాడా? మీరేనా సరోజ్ ఫాదర్? నేనే సార్. మీ అల్లుడు నాగార్జున మంచివాడు కాదని మీకు ముందే తెలుసా? తెలుసు సార్. మా అమ్మాయి చెప్తున్నా వినకుండా నేనే బలవంతంగా పెళ్లి చేశాను సార్. పెళ్ళైతే మారతాడనుకున్నాను, కానీ మరీ ఇంత బరితికిస్తాడని అనుకోలేదు సార్. పెళ్ళైతే మారటం ఏంటయ్యా? తెలిసి నీ కూతురు జీవితాన్ని నువ్వే నాశనం చేసావు. డబ్బు కక్కుర్తిపడి పనికి మాలిన అదొకిచ్చి పెళ్లి చేసావు. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి వాసు తన కూతురికి బలవంతపు పెళ్లి చేశాడని కోర్టు నమ్ముతూ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 366, సెక్షన్ 498A అండ్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు భార్యని మరొకరితో పడుకోవాలని వేధించినందుకు ముద్దాయి నాగార్జునకి ఐపీసీ సెక్షన్ 498A, 354A, 506 ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అండ్ ఆర్టికల్ 21 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఈ కోర్టు సరోజకి విడాకులు మంజూరు చేస్తుంది. కేస్ నెంబర్ 44,966 ఆఫ్ 2023. సారంపతి ధనుంజయ్ అనే ఈ ముద్దాయి జడ్జి అనే జడ్జి ముసుగులో ఒక కోర్టును తయారు చేసి జనాల్ని, అధికారుల్ని మోసం చేయటమే కాకుండా ఇష్టం వచ్చినట్లు జడ్జిమెంట్ ఇస్తూ తప్పుడు ధృవీకరణ పత్రాలని మంజూరు చేసినందుకు ముద్దాయిపై ఐపీసీ సెక్షన్ 170 తప్పుడు అధికారికంగా వ్యవహరించడం, సెక్షన్ 420 మోసం, సెక్షన్ 465, 467 తప్పుడు పత్రాల తయారీ, సెక్షన్ 468 మోసపూరితమైన పత్రాలు సృష్టించటం, సెక్షన్ 471 తప్పుడు పత్రాలను నిజమైనవిగా ఉపయోగించటం
ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఏంటయ్యా మొత్తం న్యాయ వ్యవస్థను ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 4 సంవత్సరాల నుంచి సార్. ఏంటి 4 సంవత్సరాల నుంచా? ఏం మాట్లాడుతున్నావు? నీకు లా గురించి అసలు ఏం తెలుసు? నాకు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ డిగ్రీ ఉంది, ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ పెర్మిషన్ కూడా ఉంది సార్. ఓహో, అవి కూడా నీలాంటి ఫేక్ గార్డ్ ఎవడో ఇచ్చుంటాడు. నువ్వు అసలు బార్ కౌన్సిల్లో మెంబర్వేనా? కాదు సార్. మూసుకుని ఉండు. మరి పోలీసులు ఏం చేస్తున్నారండి 4 సంవత్సరాల నుంచి వీడందరినీ మోసం చేస్తుంటే? సార్, కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఇతన్ని కస్టడీలోకి తీసుకుందామని వెళ్ళాను సార్. వెళ్ళి చూస్తే మాకే మతిపోయింది. అంతా రియల్లానే ఉంది సార్. ధనుంజయ్ PhD ఇన్ లా అనే బోర్డు పెట్టుకుని ప్యూన్ నుంచి లాయర్ దాకా అందరూ తన మనుషుల్ని పెట్టుకుని నడిపిస్తున్నాడు సార్. భూ తగాదాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, ఇతర కోర్టులో వ్యతిరేక తీర్పులు వచ్చిన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఇతని కోర్టుకు రప్పించుకుంటాడు సార్. ఇంతకుముందు కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించి వెంటనే గంటలో కొత్త తీర్పు ఇచ్చి ఆర్డర్స్ని టైప్ చేయించి గవర్నమెంట్ స్టాంప్ వేసి మరీ ఇచ్చేవాడు సార్. వాటిని చూస్తే ఒరిజినల్ కోర్ట్ ఆర్డర్స్ లానే ఉండేవి సార్. అలా రోజుకి 40 నుంచి 50 కేసుల దాకా తీర్పులు ఇచ్చేవాడు సార్. 40-50 కేసులా? ఏమనుకుంటున్నారు నువ్వు అసలు? క్లయింట్ ఎవరైనా కానీ సార్ డబ్బులు కట్టించుకొని వాళ్లకు కావాల్సిన విధంగా తీర్పులు ఇచ్చేవాడు సార్. ఒకడు దాదాపు 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు సార్. కింది కోర్టు అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి వాడిని ఖాళీ చేయించింది సార్. దాని విలువ సుమారు 100 కోట్ల పైనే సార్. దానిపై చాలామంది రాజకీయ నాయకుల కళ్ళు పడ్డా ఎవరూ ఏం చేయలేకపోయారు. 100 ఎకరాలు అవ్వడంతో డబ్బులు బాగా గుంజొచ్చని చెప్పి అతని మనుషుల్ని పంపి నేనే ఆర్బిట్రేషనల్ ట్రైబ్యునల్ జడ్జి అని చెప్పి నాకు కమిషన్ ఇస్తే మీకు ఫేవర్గా జడ్జ్మెంట్ జారీ చేస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్. లక్షల్లో డబ్బులు తీసుకుని అరగంటలో ఆ భూమి నా క్లయింట్ పేరు మీద రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశాడు సార్. కలెక్టర్కే ఆదేశాలు జారీ చేసావురా? నువ్వు మామూలుడు కాదు. ఆ కలెక్టర్ మోహన్ రావు గారు ఆ కేసుని మేము విచారణ చేస్తున్నామని హైకోర్టుకి ఫార్వర్డ్ చేసి తన దగ్గర ఉన్న రియల్ లాయర్తో హైకోర్టులో పిటిషన్ వేయించాడు సార్. అప్పుడు హైకోర్టులో ఉన్న రిజిస్ట్రారు ఆ ఉత్తర్వు చూసి అది ఫేక్ అని గుర్తించి జడ్జి దగ్గర తీసుకెళ్లి చూపించాడు సార్. అప్పుడు జడ్జి అది చూసి షాక్ అయ్యి అసలు ట్రిబ్యునల్ కోర్ట్ గాంధీనగర్లోనే లేదని అది ఫేక్ అని కన్ఫర్మ్ చేసి వెంటనే కోర్టుని సీజ్ చేసి జడ్జిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సార్. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే సార్, ఇతను 2015లో కోర్టు బయట జిరాక్స్ షాప్ పెట్టాడు సార్. కోర్టు డాక్యుమెంట్స్ ఫార్జరీ చేస్తున్నాడని ఇతనికి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష వేసి ఇతని షాప్ని సీజ్ చేశారు సార్. అయినా బెయిల్ మీద బయటకు వచ్చి ఈసారి ఏకంగా కోర్టునే స్టార్ట్ చేశాడు సార్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకుని యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ చూసి జడ్జ్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకుని నెట్లో కొన్ని సెక్షన్స్ బట్టి తీర్పు చదవడం మొత్తం నేర్చుకున్నాడు సార్. సొంత కోర్టు పెట్టేశాడు సార్. ఇతని చేతిలో మోసపోయిన వాళ్ళందరూ బయటకు వస్తూనే ఉన్నారు సార్. కొంతమంది లంచాలు ఇచ్చి బయటికి రాలేకపోతున్నారు సార్. ఆ డీటెయిల్స్ అన్ని వివరంగా మీకు సబ్మిట్ చేశాను సార్. నిన్ను ఏమనాలో కూడా తెలియట్లేదురా. అంత ధైర్యంగా ఇన్ని సంవత్సరాలు ఎలా చేసావు? సార్, నాకు చిన్నప్పటి నుంచి జడ్జి అవ్వాలనే కోరిక ఉండేది సార్. సిచ్యుయేషన్స్ వల్ల అవ్వలేకపోయా. ఆ ఇంట్రెస్ట్తోనే ఇది స్టార్ట్ చేసి 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్. ఎవరైనా గుర్తించారా? నా మిస్టేక్ వల్ల నేను దొరికాను, కానీ మీ అంతటి మీరు నన్ను పట్టుకోలేరు కూడా. ఇప్పుడు నీకేం శిక్ష పడుతుందో తెలుసా? ఇది నా కోర్టు కాదుగా సార్. నా కోర్టు అయితే డబ్బును బట్టి జడ్జిమెంట్ ఉంటుంది. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి ధనంజయ్ ఫేక్ జడ్జి అవతారం ఎత్తి జనాల్ని మోసం చేసి తప్పుడు పత్రాలను జారీ చేయటమే కాకుండా కోర్టు స్టాంప్స్ని ఫోర్జరీ చేసినందుకు ముద్దాయికి IPC సెక్షన్ 170, 420, 465, 467, 468, సెక్షన్ 471
కింద జీవిత ఖైదు విధించడం జరిగింది.